తమ సొంత పురుషులకి లోబడి ఉండటమే అలంకరణ. అటువలే శారమ్మ అబ్రహాముని యజమానుడా అని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించాలి, భర్తకి లోబడి ఉండాలి. ఎందుకంటే శారమ్మ అబ్రహామునకు లోబడి ఉండెను. ఎదిరించలేదు, తిరుగుబాటు చేయలేదు. ఎదిరించలేదు, తిరుగుబాటు చేయలే. ఏబు భార్యను మనం గమనించి చూస్తామా? 10 మంది పిల్లల్ని కన్నది. ఏనాడు కూడా ఏబుని ఎదిరించలేదు, మాట్లాడలేదు. 10 మంది పిల్లల్ని కన్నది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10 మందిని కన్నది. 10 మంది పిల్లలు చనిపోయేసరికి చాలా బాధపడి ఏబుతో అన్నది, అయ్యా దేవుడు దేవుడు దేవుడు, దేవునికి స్తోత్రం హల్లెలూయా అని అంటావు, ఏం కాపాడాడయ్యా అని తన గుండెల్లో ఉన్న ఆవేదన, బాధని వ్యక్తపరుచుకుంటుందే కానీ ఆమె ఏనాడు కూడా ఏబుని దూషించలేదు, ఏబును దూషించలేదు. అయితే ఏబు ఏమన్నాడో తెలుసా? మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడుచున్నావు అని అన్నాడు. ఏబు కూడా తిట్టలేదు, మూర్ఖురాలా అనలేదు. మూర్ఖురాలు, బయట వాళ్ళు మూర్ఖులు ఉండరే, వాళ్ళు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నావు, మాట్లాడవద్దు అని అన్నాడు. అంతే. బైబిల్ గ్రంథంలో చూస్తే ఆ మాట స్పష్టంగా ఉంటుంది. ఎంత పద్ధతి కలిగిన స్త్రీయో చూడండి ఏబు భార్య. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. రాజ్య కిరీటం కావాలి అని అంటే మొదట సత్క్రియలనే ఆ అలంకరణ అనేది ఉండాలి. తర్వాత లోబడే, భర్తకి లోబడే ఒక స్వభావం ఎప్పుడైతే ఉంటుందో ఆమెకి రాజ్య కిరీటం ఇవ్వబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. యెహోవా చేతిలో భూషణ కిరీటం గాను, దేవుని యొక్క చేతిలో రాజకీయ మగుటముగా మనం ఉండాలి. అంటే మనం ఉండవలసిన కొన్ని పద్ధతులు ఉన్నాయి. మన ఇష్టానుసారమైన జీవితాలు మనం చేస్తా, నాకు ఒక కిరీటం కావాలంటే కిరీటం ఎవరు? దానికి కొన్ని అర్హతలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. రెండోది మనం గమనించినప్పుడు అపోస్తుడైన పౌలు గారు దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వాక్యం. ఎలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను మా అతిశయ కిరీటమైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ సమయంలో ఆయన ఎదుట మీరే కదా, మీరే. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించిన వాక్యాన్ని చూస్తే పౌలు గారు అంటాడు, దెస్సలోనికి సంఘమా, దెస్సలోనికి సంఘమా,
మా అతిశయ కిరీటాలు ఎవరనంటే మీరే. అంటే ఒక దశలోనికి ఆ సంఘానికి అతిశయ కిరీటం వారికి ఏర్పాటు చేయబడింది. వారి తలల మీద అతిశయ కిరీటం ఏర్పాటు చేయబడింది. అతిశయ కిరీటం ఏర్పాటు చేయబడటానికి గల కారణాలు ఏమై ఉన్నాయి? వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వారి పద్ధతులు ఏంటి? మొదటి అధ్యాయము దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2వ వాక్యం నుండి, విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభువైన యేసుక్రీస్తు నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. ఆమేన్. చెప్దాం హల్లెలూయా. 3 విషయాలు చూడండి. దెస్సలోనికి సంఘం వారి తల మీద అతిశయ కిరీటం ఏర్పాటు చేయబడటం, వారు అతిశయ కిరీటాలుగా మారటం, దీనికి గల కారణం ఏమిటనంటే, మొదట వారి జీవితంలో విశ్వాసంతో కూడిన పని. వారు ఒక పని చేస్తున్నారంటే అది విశ్వాసంతో కూడిన పని. ప్రయాసపడుతున్నారంటే ప్రేమతో కూడిన ప్రయాసము. వారి ప్రయాసం ఎలాంటిదనంటే ప్రేమతో కూడిన ఒక ప్రయాసము. ప్రయాసపడుతున్నారు, చాలా ప్రయాసపడుతున్నారు. అది ఎలాంటి ప్రయాసం అనంటే ప్రేమతో కూడిన ప్రయాసము. అది క్రీస్తు ప్రేమ. వారిలో క్రీస్తు ప్రేమ కనిపిస్తుంది. లోక సంబంధమైన ప్రేమ కాదు. లోక సంబంధమైన ప్రేమ అయితే మనం ఇంత ప్రయాసపడుతున్నాం, ఏముందో చెప్పండి, ఏమన్నా ఇస్తున్నారు మనకి? కాదు. ఇంత పని చేస్తున్నాము, మనకేమన్నా కలిగిందా, మనకేమన్నా ఒరిగిందా? కాదు. ఇంత ప్రయాసపడుతున్నాం, మనకి ఏముందో చెప్పు, ఏమన్నా ప్రయోజనం ఉందా? దైవజనుల యేసన్న గారు పాట, నీ యందు పడిన ప్రయాసము అది శాశ్వత కృపగా నా యందు నిలిచెనే అని పాడాడు. శాశ్వత కృపగా. అందరేమో అంత వ్యర్థం, సమస్తం వ్యర్థం. ఏ పని చేసినా ఆ పని వ్యర్థం, ఈ పని వ్యర్థం. సూర్యుని క్రింద ప్రతిదీ వ్యర్థము అని చెప్పుకుంటున్నారు అందరూ. దైవజనుల యేసన్న గారు అంటాడు, వ్యర్థం కాదు, అది శాశ్వత కృపగా నా యందు నిలిచెనే అని పాడాడు యేసన్న గారు. ఆయన రాసి పాడాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతా వ్యర్థమని ఎందరో వ్యర్థులైపోయారు. అంత వ్యర్థం అనుకోండి, మీరు తర్వాత పాడుకోండి, ఆ పాటను మీరు తర్వాత మీరు చూసుకోండి. అనుభవాలు. దైవజనుల యేసన్న గారు సేవకుల మీటింగ్లో చెప్పారు, నేను దేవుని యొక్క పని చేస్తా, అనేక ప్రాంతాలకు వెళ్ళి నేను సువార్త చేశాను. దైవజనుల యేసన్న గారు ఆనాడు మా ఊరికి వచ్చేటప్పుడు, మా ఊరు ప్రక్కనే నిడుముక్కలని 14 మైలు పక్కనే మా ఊరు. యేసన్న గారు ఈ ప్రక్కన ఆ సంచిలో బైబిలు, కంజర డ్రమ్ము పొల్ల, ఈ ప్రక్కన డ్రమ్ము తగిలించుకొని నడుచుకుంటా మా ఊరికి వచ్చేవాడు. నేను అప్పుడు చిన్న పిల్లోడిని.
యేసన్న గారు అప్పుడు నడుచుకుంటా మా ఊరికి వచ్చేవాడు. సౌండ్ సిస్టమ్ కూడా లేదు. ఇప్పుడు పాట పాడాలంటే మైక్ ఉండాలి. మైక్ ఉంటేనే పాట పాడతారు. కరెంటు పోయింది అనుకోండి, ఎవరికి వాళ్ళే మొఖాలు చూసుకుంటా ఉంటారు. పాట పాడండి అని అంటే పాడరు. మైక్ ఇచ్చామనంటే మైక్ ఇస్తేనేమో కరిగిపోతా పాట పాడతారండి. మైక్ ఇచ్చామంటే అబ్బో మామూలుగా సింగర్ కాదు అసలు. ఆనాడు యేసన్న గారికి సౌండ్ సిస్టమ్ లేదు. డ్రమ్ము తీసుకొని వచ్చేవాడు, పట్టేసేవాడిని. యేసన్న గారు నాతో చెప్పాడు, బాబు ఇటారా, యేసన్న గారు ఇంటికి వచ్చానని అందరికి చెప్పు అని అన్నాడు. నేను ప్రతి ఇంటికి వెళ్ళి యేసన్న గారు పలానా ఇంటికి వచ్చాడు, వాళ్ళ ఇంటికి వచ్చాడు యేసన్న గారికి, అంతే. చిన్నపిల్లండే కదా, ఎక్కువ చెప్పలేను. వాళ్ళు అడిగేవాళ్ళు, ఎందుకు వచ్చాడు రా? నాకు తెలీదు. యేసన్న గారు పలానా ఇంటికి వచ్చాడు. వాళ్ళు ఎందుకు వచ్చాడో ఏందని వచ్చేసేవాళ్ళు. అప్పటికి యేసన్న గారు ఈ సంచి పక్కన పెట్టుకొని సర్వోన్నతుడ క్యాసెట్లో ఆ ఫోటో వేసి ఉంటుంది, యేసన్న గారు ఫోటో. ఆ సంచిలో బైబిలు, డ్రమ్ము పొల్ల, కంజర ఉంటుంది. అది తీసి పక్కన పెట్టుకొని డ్రమ్ము కొడతా ఉండేవాడు కూర్చొని. ఇప్పుడు జనాలు అందరూ వచ్చేవాళ్ళు. నేను అలా ఇంటింటికి పోయి ఆనాడు ప్రజలందరికీ చెప్పి తీసుకొని వచ్చాను. నాకు 2 చాక్లెట్లు ఇచ్చేవాడు యేసన్న గారు. నేను చెప్పి వచ్చినందుకు నాకు 2 చాక్లెట్లు. ఆ విధంగా యేసన్న గారు చాలా ప్రయాసపడ్డాడు. మైకు లేకుండానే వాక్యం చెప్పాడు. ఆనాడు టార్చ్ లైట్లు లేవు, లాంతర్ లైట్లు కిరోసిన్ పోసుకొని ఆ బుడ్డిలో ఒత్తి పెట్టుకొని కిరోసిన్ పోసుకొని ఒక బల్బు అనమాట, బల్బులాగా ఉంటుంది, అద్దం, దానికి అద్దం ఉంటుంది, ఒక ఇట్లా పట్టుకునేది అనమాట. అది తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టుకొని, అదే ఇలాంటి లైట్లు లేవు. దారిని వెళ్ళేటప్పుడు కూడా అదే, మళ్ళీ కిరోసిన్ అయిపోతుందేమోనని కిరోసిన్ పంపించేవాడు. ఎవరి దగ్గరైనా కిరోసిన్ ఉంటే పోయింది దానిలో అనేవాడు. తీసుకొచ్చి కిరోసిన్ పంపించేవాడు. కిరోసిన్ పోసుకొని మళ్ళీ అన్న బయలుదేరి నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఎంతో ప్రయాసపడ్డాడు. మీరు ఈనాడు చూస్తున్నారు రాజభవనం లాంటి గోరంట్ల మందిరాన్ని. ఒకప్పుడు అది అడవి, పెద్ద చెట్లు, ముళ్ళ తుప్పలు, గచ్చు పొదలు. అక్కడున్న మనిషి ఇక్కడ కనపడరు. భయంకరమైన ముళ్ళు. అవన్నీ కొట్టేశాం. అందుకని దైవజనులు యేసన్న గారు అర్పణలు అనే పాటలో అరణ్యవాసమే నాకు మేలాయను అని రాశారు. అరణ్యవాసమే నాకు మేలాయను అని అన్నాడు. ఒకప్పుడు ఏమీ లేదు, కానీ దేవుడు సమస్తం ఒక్కొక్కటిగా ఇచ్చాడు. మరి సంఘాలు ఏర్పాటైనవి, ఎంతోమంది సేవకులు రావటం. యేసన్న గారు సేవకుల మీటింగ్లో చెప్పాడు, సహోదరులారా, నేను ఎప్పుడు మిమ్మల్ని పిలవలేదు, మీ ఊరికి రాలేదు, నేను మీ ఇంటికి రాలేదు. దేవుడే మిమ్మల్ని పిలిచి తీసుకొచ్చాడు. నేనేమో దేవుని పనిలో ప్రయాసపడుతున్నాను. విశ్వాసంతో కూడిన పనిలో నేను ప్రయాసపడుతుంటే మిమ్మల్ని తీసుకొని వచ్చాడు. ఒక మినిస్ట్రీని ఏర్పాటు చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. చప్పట్లు కొట్టొచ్చు కదండి. దేవుడు చేసిన పనిది, పరిశుద్ధాత్మ దేవుడు చేసిన పనిది. పరిశుద్ధాత్మ దేవుడు యేసన్న గారు చెప్పాడు, హోసన్న మినిస్ట్రీ నేను ఏర్పాటు చేయలేదు, పరిశుద్ధాత్మ దేవుడు ఏర్పాటు చేశాడని.
యేసన్న గారు ఎక్కడ సంతకం పెట్టినా కానీ సంతకం ప్రస్తుతం యేసన్న అని రాసేవాడు. ప్రస్తుతం అని రాయకుండగా ఆయన సంతకం పెట్టడం అంటే నేను కాదు, ఇప్పుడుకు మాత్రమే కానీ దీనికి సంబంధించి నేను కాదు అని అర్థం. ఎన్నో వందల సంఘాలు ఉన్నాయి, ఇన్ని సంఘాలు స్థాపించాడు, ఎన్నో వందల సేవకులు, కానీ ఆయనలో ఎంత గర్వం కూడా రాలేదు. చివరి సమయంలో కూడా ఎంత గర్వం కూడా రాలేదు. సామాన్యమైన వ్యక్తిగా జీవించి దేవుని యొక్క పని విశ్వాసంతో కూడిన పని, అది ప్రేమతో కూడిన ప్రయాసమై ఉండాలి. మనం చేసే ప్రతిదీ కూడా చివరి వరకు కూడా అది ప్రేమతో కూడిన ప్రయాసమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి హల్లెలూయా. ఎవరో చెప్పారని వాళ్ళు చెబుతున్నారు నేను ప్రయాసపడుతున్నాను, వీళ్ళు చెప్పారు నేను ప్రయాసపడుతున్నాను, దేవుని పని వాళ్ళు చెప్తే నేను చేస్తాను, వాళ్ళు చెప్తే నువ్వు చేస్తే నీకు ప్రయోజనం ఉండదు. అది నీకు ఉండాలి. విశ్వాసం నీలో కార్యసిద్ధి కావాలి. ఒక ప్రయాసపడుతున్నావంటే నీలో ఉండాలి ఆ ప్రేమ. ఎవరో పుట్టిస్తే కాదు, నీలో ఉండాలి ఆ ప్రేమ. ఓర్పు ఎలా వస్తుందనంటే నిరీక్షణతో కూడిన ఓర్పు. అది చూసారా, దెస్సలోనికే సంఘం అంటే అనేక మంది ఉన్నారు, వారిలో నిరీక్షణతో కూడిన ఓర్పు. అందుకే వారి జీవితంలో వారి తలల మీద అతిశయ కిరీటాలు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. అంత మాత్రమే కాదు, వారిలో ఉన్న కొన్ని మంచి క్వాలిటీలు, గుణ లక్షణాలు మనం చూద్దాం. 6వ వాక్యాన్ని కూడా ఒకసారి చదవండి. 1వ అధ్యాయంలో 6వ వాక్యం. పరిశుద్ధాత్మ వలన ఆనందముతో గొప్ప ఉపద్రవమునందు మీరు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి మమ్మను ప్రభువుని పోలి నడుచుకొని వారైతే దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. చూడండి, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న మాట మనం గమనించి చూస్తే, దెస్సలోనికే సంఘం వారు అతిశయ కిరీటాలుగా మారటం, వారి తలల మీద అతిశయ కిరీటాలు ఉండటానికి గల కారణం పరిశుద్ధాత్మ వలన కలిగే ఒక ఆనందం పొందుకున్నారండి. వాళ్ళు మామూలు ఆనందం కాదు, అది పరిశుద్ధాత్మతో కూడిన ఆనందం. అది దేవుని వాక్యాన్ని అంగీకరించటమే కాదు, దైవ సేవకులని ప్రభువుని పోలి నడుచుకుంటున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మరి ఈ రోజున ఎలాంటి జీవితం కలిగి జీవిస్తున్నాం? మన జీవితాల్లో ఒక అతిశయ కిరీటం కావాలి అని అంటే ఈ గుణ లక్షణాలు మనం కలిగి ఉండాలి. మూడవదిగా మరొక విషయాన్ని మనం గమనించి చూడబోతున్నాం. పేతురు గారు మొదటి పత్రికలో 5వ అధ్యాయము 4వ వాక్యాన్ని ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమా కిరీటము పొందెదరు. ఆమేన్ చెప్పాలి హల్లెలూయా. అది ఎప్పుడు? ఇది మూడోది, వాడబారని మహిమా కిరీటం. ఇది మహిమా కిరీటం. మొదటిది రాజ్య కిరీటం, రెండోది అతిశయ కిరీటం, మూడోది మహిమా కిరీటం.
గమనించాలి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు అని చెబుతున్నాడు. ఇప్పుడు మీ కంటికి కనిపిస్తున్న కాపరి సామాన్యమైన కాపరి. మిమ్మల్ని భూమి మీద కాచుకుంటూ ఈ కాపరిని దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రస్తుతానికి ఈ కాపరిని ఏర్పాటు చేశాడు. ఈ కాపరి మామూలు కాపరి. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రధాన కాపరి. ఆయన అసలు ప్రాముఖ్యమైన కాపరి. ఆయన సంఘాన్ని అంతా కూడా కాచేది ఎవరో, అందరినీ కాపాడేది ఎవరో మీరు చెప్పండి. కాపరిగా నేను వాక్యం చెబుతున్నాను, విజిటింగ్కి వస్తున్నాను, కుటుంబ ప్రార్థనలు పెడుతున్నాను, సువార్త కూటాలు పెడుతున్నాను, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాము, అన్నీ జరుగుతున్నాయి. అయితే మీరు ఎక్కడికైనా వెళుతుంటే మేము వస్తున్నామా? మరి ఎవరు వచ్చేది? ప్రధాన కాపరి. ఆయన ప్రధాన కాపరి, మెయిన్ ఆయన ప్రధాన కాపరి. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మిమ్మల్ని కాస్తున్నది ఆయన ప్రధాన కాపరి. మూడో వాక్యంలో ఆ విషయాన్ని మాట్లాడుతాడు. 5వ అధ్యాయము 3వ వాక్యం. ఆ అప్పగింపబడిన వాటిపైన ప్రభువులుగా ఉండక మందకి మాతురులుగా ఉండాలి. మందకి మాదిరిగా ఉండాలి. మందకి ప్రభువులుగా ఉండకూడదు. మంద చూస్తున్నప్పుడు ప్రభువులుగా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఒక విషయాన్ని నేను చెబుతాను, వినండి. దైవజనులు నేస్తన్న గారు నేను సేవ చేస్తున్న ప్రాంతానికి యేసన్న గారు ఫోన్ చేశాడు. ల్యాండ్ ఫోన్. అప్పుడు సెల్ ఫోన్ లేవు, ల్యాండ్ ఫోను. ఆ ల్యాండ్ ఫోను నేను మాట్లాడుతున్నాను. యేసన్న గారు అన్నాడు, ఎవరో మాట్లాడేది అని అన్నాడు. నేను ఇమ్మానుయేలు పాస్టర్ని, హోసన్నా మందిర్, మిర్యాలగూడ అని చెప్పా. యేసన్న గారికి బాగా కాలింది. పాస్టర్ ఇమ్మానుయేలు గారు అని మాట్లాడినందుకు ఆయనకి బాగా కోపం వచ్చి సరేనని మౌనంగా ఉండి, కోదాడలో 3 రోజుల మీటింగు, ఆ డేట్లు నేను చెబుతాను రాసుకో అని అన్నాడు. సరేనని నేను రాసుకున్నాను. సిద్ధపడు, బ్రాంచీ సంఘం అది, సిద్ధపడు అని అన్నాడు. తర్వాత నేను సిద్ధపడ్డాను. సేవకుల మీటింగ్కి వచ్చినప్పుడు ఇలా సేవకులు అందరం కూర్చున్నాం. ఇలా ముందు కూర్చున్నాను. నేను ఒక సేవకుడికి ఫోన్ చేశాను ఈ మధ్యనే. ఆ సేవకుడు ఫోన్ చేస్తే ఆ సేవకుడు నాతో అన్నాడు, నేను ఇమ్మానుయేలు పాస్టర్ని, హోసన్నా మందిర్, మిర్యాలగూడ అని అన్నాడు. అందరికి తెలిసిపోయింది నేను అన్న సంగతి. అప్పుడు యేసన్న గారు అన్నాడు, బాబు నేను పాస్టర్ని అని నువ్వు చెప్పకూడదు. యేసన్న గారు చూడండి, ఆయన పాంప్లెట్లు అయినా వాల్ పోస్టర్లు అయినా ప్రతి చోట కూడా బ్రదరు యేసన్న, గొప్ప దైవజనుడైన అపోస్తలుడైన బ్రదర్ యేసన్న,
బ్రదర్ ఏసన్న అని పెట్టుకునేవాడు. చూడండి, ఎక్కడైనా సరే పాస్టర్ ఏసన్న అని మీరు ఎక్కడైనా చూసారా? ఉంటే తీసుకురండి పాంప్లెట్లు, నా దగ్గర నేను చూస్తా. ఆయన చనిపోయేంత వరకు బ్రదర్ ఏసన్న అంటే సంఘానికి బ్రదర్ అయిపోయాడు, తోటి సహోదరుడు అయిపోయాడు, ఇంటిలో ఒక వ్యక్తిగా అయిపోయాడు. అప్పుడు నాతో అన్నాడు, ఇమ్మాన్యూయల్, సంఘానికి ఒక బ్రదర్ అయిపోవాలి, వారికి సహోదరుడు అయిపోవాలి, వారికి అన్నగా తమ్ముడుగాను మారిపోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారిలో ఒకడుగాను ఉండాలి. యేసన్న గారు మాదిరి చూపించారు, మాకు చాలా విషయాలు తెలియచేశాడు. తర్వాత జనాలందరూ కూడా మొదట బ్రదర్ అని పెట్టుకున్నాము. జనాలందరూ అన్నారు, బ్రదర్ అంటే మీరు ఇంకా పాస్టర్ కాలేదా, మీరు పాస్టర్ కాలేదా అని చాలామంది అడుగుతున్నారని ఆ పాస్టర్ అనేది ఏర్పాటు చేసామని తప్ప సంఘానికి మాత్రం తోటి సహోదరుడిమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే మీ ఇంటిలో ఒక వ్యక్తి సేవకుడు ఎవరనంటే మందకి మాదిరి. మీ ఇంటిలో ఒక వ్యక్తి, మీ ఇంటిలో ఉన్న వ్యక్తి మీరు తిడతారా? ఏంటి మీరు అలా చూస్తున్నారు? మీ ఇంటిలో ఉన్న వ్యక్తికి తిరుగుబాటు చేస్తారా? మీ ఇంటిలో ఉన్న వ్యక్తిని బయటకు తోసేస్తారా? ఏంటి మీ అమ్మాయిని తోసేస్తున్నారా? మీ అబ్బాయిని తోసేస్తున్నారమ్మా? ఏంటి చెప్పరు? బయటకు తోసేశారు. ఎప్పుడైనా మాట్లాడారా? తోటి సహోదరుడు, నీ తమ్ముడు వచ్చాడు అనుకోండి ఇంటికి, ఎలా ఉంటుంది? మీ అన్నయ్య వచ్చాడు అనుకోండి మీ ఇంటికి, ఎలా ఉంటుంది మీకు? కాదు, ఏడుస్తా కూర్చుంటారా? కాదు, ఏం చేస్తారు? కోప్పడతారా? తిడతారా? మరి ఏం చేస్తారు? ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. నేను వెళితే, ఒక ఇంటికి వెళితే ఆ అక్క నాతో చెబుతుంది, అన్నా పాస్టర్ అన్నా, మా బ్రదరు నిన్ననే వచ్చాడన్నా, మా బ్రదర్ అన్న మా అన్న, ఆయన తర్వాత నేను పుట్టింది మా అన్నే అని ఎంత ఆనందంగా చెబుతుందంటే అంత ఆనందంగా చెబుతుంది. అన్నిసార్లు చెబుతుంది. ఒకసారి చెబితే సరిపోద్ది కదా, కానీ అన్నిసార్లు చెబుతా ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మహిమా కిరీటం ఎప్పుడో మందకి మాదిరిగా ఉన్నప్పుడు. ప్రైజ్ ది లార్డ్, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఇంకా మరొక మాట కూడా రాస్తుంది కీర్తనల గ్రంథంలో 8వ కీర్తన 4-5 వాక్యాలు మనం చదువుకుందాం. నీవు మనుషులను జ్ఞాపకం చేసుకొనుటకు వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రుడు దర్శించుటకు వాడు ఏ పాటి వాడు, దేవుని కంటే వారిని కొంచెం తక్కువ వానిగా చేశావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటాన్ని ధరింపచేసి ఉన్నావు. దేవునికి స్తోత్రం చెప్పాలి హల్లెలూయా. మనుషుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడు ఏ పాటి వాడు, నరపుత్రుని దర్శించుటకు ఏ పాటి వాడు. కొంచెం దేవుని కంటే కొంచెం తక్కువ అనిగా చేశాడు దేవుడు. మహిమా ప్రభావంతో ఒక కిరీటాన్ని ఆ మనిషికి దేవుడు ఏర్పాటు చేశాడు. కిరీటాన్ని ఏర్పాటు చేశాడు. చూడండి, కిరీటాన్ని, మహిమా ప్రభావంతో కిరీటం అది.
దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదాండి హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, దేవుడు ఒక్కొక్క కిరీటాలు దేవుడు ప్రతి వారిని కూడా ప్రేమించి ఆయన ఏర్పాటు చేసి ఇస్తానే ఉన్నాడు. కిరీటం ధరించిన మహారాజు మహారాణి అయి ఉండాలని దేవుని ఆలోచన, ఆయన ఉద్దేశం. మనం ఏమనుకుంటామంటే నేను ఏ పాటి దాన్ని, నేను ఎంతటి వాడిని. చాలామంది అనుకుంటారు నేను ఎంతటి వాడిని, నేను ఏ పాటి దాన్ని, ఎందుకు పనికి రాను అని మనకు మనమే తక్కువ చేసుకుంటా ఉంటాం. తక్కువ చేసుకుంటారు, చాలామంది కూడా తక్కువ చేసుకుంటారు. కానీ దేవుడు అలా చూడట్లేదు. మొదటి నుంచి కూడా చూడండి, దేవుని చేతిలో భూషణ కిరీటం, దేవుని యొక్క చేతిలో రాజకీయ మకుటంగా ఉండాలని దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం అది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. నాలుగోదిగా మనం గమనించినట్లయితే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యం. శోధన సహించిన వాడు ధన్యుడు. ఆమేన్ హల్లెలూయా. జీవ కిరీటం. నాలుగోదిగా ఏం కిరీటం ఇది? జీవ కిరీటం. ఇది ఎవరికి? జీవ కిరీటం ఎవరికి ఇవ్వబడుతుంది అని అంటే శోధన సహించిన వారికి జీవ కిరీటం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ప్రతి మనిషిలో కూడా ఒక శోధన అనేది వెంటాడుతుంది. శోధించబడిన తర్వాత యోబు 23వ అధ్యాయంలో 10వ వాక్యాన్ని మనం చదివినప్పుడు ఆయన చెబుతాడు, నేను నడుచు మార్గము ఆయనకే తెలియను. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణ వలె కనపడుదును. దేవునికి స్తోత్రం. చెప్పాలి హల్లెలూయా. నేను శోధించబడిన తర్వాత సువర్ణ వలెనే కనపడతాను. గొర్రెలు, మేకల మందలు, ఒంటెలు, గాడిదలు సమస్తం అన్ని నష్టమైపోయినాయి. 10 మంది పిల్లలు ఒకే రోజు చనిపోయారు. ఆయన దుఃఖం మామూలు దుఃఖం కాదు. ఒకరు చనిపోతేనే చాలా దుఃఖం, చాలా బాధ, చెప్పుకోలేనంత బాధ. ఒక్కరు చనిపోతేనే 10 మంది పిల్లలు చనిపోయారు. జీవితంలో భయంకరమైన శోధన. శరీరం మీద భయంకరమైన దురద. గీరితేనా పుళ్ళు పడితేనా ఓ ప్రక్కన పురుగులు తింటా ఉన్నాయి. పుళ్ళు వచ్చి ఆ పుండ్ల మీద పురుగులు అలా గిరితే పుళ్ళ మీద ఉన్న పురుగులు కింద పడితే ఆ పురుగులు మళ్ళా తీసుకొని మరలా పుళ్ళ మీద పెట్టుకొని తినండి. దేవుడు నన్ను తినటానికే కదా నిన్ను సృష్టించింది. నా మీద నిన్ను ఎందుకు సృష్టించాడు దేవుడు? నన్ను తినటానికే. తినో అని చెప్పేసి పెడితే సాతాను చూసి, శోధకుడు చూసి, ఇంత భక్త్యా
నా వల్ల కాదని దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పాడు, నా వల్ల కాదయ్యా, చాలా చేశాను కానీ నా వల్ల కాదు. యోబు చాలా భక్తిపరుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు, చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతను వంటి వాడు లేడు అని దేవుని ద్వారా సాక్ష్యం పొందాడు. ప్రియ దేవుని బిడ్డలారా, శోధన సహించిన వాడు ధన్యుడు. ఆ శోధనకి ఎవరైతే నిలిచి ఉంటారో దేవుడు ఏం చేశాడంటే, శోధనకి నిలిచి ఉన్న వారికి ఒక జీవ కిరీటాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇంకా జీవ కిరీటం ఎవరికి ఇవ్వబడింది అంటే, మరొక మాట ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వాక్యం. మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదాం హల్లెలూయా. మరణం వరకు నమ్మకంగా ఉన్న వారికి జీవ కిరీటం, శోధనకి నిలిచి ఉన్న వారికి జీవ కిరీటం. ఈ రోజున కొంతమంది ఊరికనే కిరీటం వస్తుంది, నాకు ఒక కిరీటం వస్తుంది, నాకు ఒక కిరీటం వస్తుంది. ఎలా వస్తుంది నీ కిరీటం? నువ్వు శోధనకి నిలిచి ఉంటేనే జీవ కిరీటం. మరణించేంత వరకు నమ్మకముగా ఉంటేనే నీకు జీవ కిరీటం. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. 5వది, తిమోతికి రాసిన 2వ పత్రిక. అపోస్తుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు ఆ నీతి కలిగిన న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు గారు చివరి దశకు వచ్చాడు. ఆయన సేవ చేసి చాలా సంవత్సరాలైంది, ముసలవాడు. చివరి దశలో ఆయన అన్నాడు, నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. నాకు మాత్రమే కాదు, దేవుని యొక్క ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ కూడా ఆ యొక్క నీతి కిరీటము ఉంచబడి ఉంది అని అన్నాడు. దైవజనులనే సన్నగారు చనిపోయే ముందుగా ఆయన చెప్పాడు, అటు సేవకులు మీటింగ్లో చెప్పాడు, గుడారాల పండగ అప్పుడు కూడా చెప్పాడు. ఏమనంటే, యేసయ్య నాకు కిరీటం తీసుకొచ్చి పెడుతున్నాడు, దర్శనంలో నాకు కనపడుతుంది, దేవుడు నాకు ఒక కిరీటం తీసుకొచ్చి పెడుతున్నాడు, నాకు ఒక కిరీటం. ఆయన చివరి సమయంలో ఇంకా కొద్ది రోజుల్లో చనిపోతాడు అనగా దేవుడు కిరీటం తీసుకొచ్చి కిరీటాన్ని పెడుతున్నాడు. అది చూసి చెప్పాడు, నాకు ఒక కిరీటం దేవుడు తీసుకొచ్చి పెడుతున్నాడు. కిరీటం ఒక దైవజనుడు సేవ చేసి కష్టపడి దేవుని పని చేసినప్పుడు ముందుగా దేవుడు చూపిస్తాడు, కిరీటం తీసుకొచ్చి కిరీటాన్ని పెడతాడు. ముందుగానే కిరీటం అన్నమాట. కిరీటం పెట్టి అప్పుడు తీసుకొని వెళ్తాడు, సింహాసనం మీదకి తీసుకొని పోతాడు. ఎందుకంటే కిరీటం ధరించిన మహారాజు వేవేల దూతల సమూహముతో
అలా తీసుకొని వెళ్తాడు. యేసు అన్నగారు చనిపోయినప్పుడు సూర్యుని చుట్టూ గుండ్రంగా అలా కనిపించింది. చూసారా? చూడలేదా? బుక్కులో ఉంది. యేసు అన్నగారు సాక్ష్యపు బుక్ ఒకటి ఉంది. ఆ బుక్కులో చూడండి, ఫోటోలు ఉంటాయి. సూర్యుడి దగ్గర అక్కడ అంతా కూడా ఒక మబ్బులు ఏర్పడి ఇట్లాగనే చల్లగా ఉంది. ఆ సమయంలో సూర్యుని చుట్టూ అలా ఇంద్రధనుసులాగా ఉందన్నమాట. చుట్టూ ఎలా కొన్ని గంటల పాటు అలాగనే ఉంది. యేసన్న గారు సమాధి కార్యక్రమం అయిపోయేంత వరకు కూడా దేవుడు ఏం చేశాడో తెలుసా? కిరీటం పెట్టి అలా తీసుకొని వెళ్ళిపోయాడు. అందుకే పౌలు గారు ఏమన్నాడో తెలుసా? నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది, అది నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ కూడా ఈ కిరీటము అనుగ్రహించబడుతుంది అని అన్నాడు. ప్రత్యక్షత అంటే ప్రభువుని చూడాలి. ప్రభు ప్రత్యక్షమవుతాడు. యోహాను సువార్తలో 21వ అధ్యాయంలో మొదటి నుండి ఒకసారి చదవండి. యేసయ్య తిబేరియా సముద్ర తీరమున అదిగో ప్రత్యక్షపరుచుకొనెను అంటే ఆయన ప్రత్యక్షమయ్యాడు. చనిపోయిన తర్వాత యేసయ్య చనిపోయిన తర్వాత శిష్యులకి ప్రత్యక్షమయ్యాడు, కనిపిస్తున్నాడు. ఆయన ప్రత్యక్షతలు ఉన్నాయి, నేను తర్వాత చెబుతాను అవన్నీ. ఆయన ప్రత్యక్షమయ్యాడు. సముద్ర తీరాన పేతురు అన్నాడు, సహోదరులారా, యేసు ప్రభు మనతో పాటు ఉంటే 5 రొట్టెలు 2 చేపలు ఉన్న అద్భుతం చేసేవాడు. మనం ప్రజలందరికీ పంచేవాళ్ళం, కడుపు నిండా తినేవాళ్ళం, 12 గంపలు మిగిలిని చెప్పేవాళ్ళం. ఇప్పుడు యేసయ్య లేడు, మనం స్వయంగా పని చేసుకొని బ్రతకాలి, తినాలి కదా. అందుకని నేను సముద్రంలోకి వెళుతున్నాను, వేటకి వెళుతున్నాను, వస్తారా అని అంటే, అన్నా పేతురు అన్న మేము కూడా వస్తాం, రండి పదాం, వల తీసుకోండి, ధోని తీసుకోండి, పదండి అని చెప్పి వెళ్ళిపోయి సముద్రంలో రాత్రి అంతా వలేస్తున్నారు, లాగుతున్నారు. చేప కాదు కదా, చేప పిల్ల కూడా పడలేదు. రాత్రి అంతా ప్రయాసపడి తెల్లవారుజామున ఒడ్డుకు వస్తున్నారు. యేసు ప్రభు అన్నాడు, ఆయన ప్రత్యక్షమయ్యి, పిల్లలారా మీ దగ్గర ఏమైనా ఉన్నాయా తినటానికి, భోజనానికి ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. కడుపు మండిపోతుంది వాళ్ళకి, ఎందుకంటే చేపలో పడలేదు, చేప పిల్ల కూడా పడలేదు. మేము అక్కడికి వెళ్ళాం, వెరుశలేం దైవజనులు నేసన్న గారితో పాటు 2011వ సంవత్సరంలో అక్కడికి వెళితే చేప ఒక్కొక్కరికి ఒక్కొక్క చేప ఎంత వెడల్పున ఉంది. అది చేప ఒక్కొక్కరికి ఒక్కొక్క చేప, ఈ చెయ్యి అంత ఉందో చేప, ఎంత వెడల్పు ఉంది. ఆ చేపను అట్లానే దాన్ని కాల్చి ఏపి ఆ చేపని ఇంత మందం ఉంది చేప, ఎంత వెడల్పున ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క చేప ఇచ్చారండి. ఏ చేప అంటే ఇది పేతురు చేప అని పేరు, అక్కడ పేతురు చేప అని అన్నారు. అందరికీ చేపలు, పెద్ద చేపలు, అందరికీ చేపలు ఇచ్చారు. అందరం ఒక్కొక్కరికి ఒక్కొక్క చేప తిన్నాం. వారు వెళ్ళారు కానీ చేపలు పడలేదు. యేసయ్య అడిగాడు, లేవన్నారు. కానీ యేసయ్య అంటున్నాడు, ధోని కుడి ప్రక్కన వల వేయండి. పట్టపగలు చేపలు పడవయ్యా, రాత్రిపూట మాత్రం చేపలు పడతాయి. నేను చెబుతున్నాను, ధోని కుడి ప్రక్కన వల వేయండి. యేసయ్య మాట ప్రకారం ధోని కుడి ప్రక్కన వల వేస్తే విస్తారమైన చేపలు 6వ వాక్యంలో రాయబడి
మీరు ఆశీర్వాదకరంగా మహిమకరంగా మీరు జరిగించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీకు స్తోత్రం. ఈ పునరుద్ధానపు దినాన తండ్రి అయ్యా స్తోత్రం నాయన, కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన ప్రతి మాటల కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీకు స్తోత్రం. నీ యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను రాజకీయ మకుటముగా ఉండు అని ప్రభా అయ్యా మీరు మాట్లాడిన ప్రతి మాటల కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. మీకు స్తోత్రం నాయన. యేసయ్య స్తోత్రం. రాజ్య కిరీటమని, అతిశయ కిరీటమని, యేసయ్య మహిమ కిరీటమని నా తండ్రి, నీతి కిరీటమని ప్రభా, యేసయ్య అక్షయ కిరీటమని ప్రభా, సువర్ణ కిరీటమని ప్రభా, ఈ మధ్యాహ్న సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాటల కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. అయ్యా మేమందరము కూడా నా తండ్రి రాజులుగాను రాణులుగా ఉండాలని ప్రభా మీరు మాట్లాడినందుకు ఈ స్తోత్రము నా తండ్రి. ఒక్కొక్కరి తల మీద నాయన అయ్యా కిరీటం ఉండునట్లుగా మీరు సహాయం ఇచ్చని నా తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్య మీరు ప్రత్యక్షమైనప్పుడు నా తండ్రి యేసయ్య మీ ఎదుట నాయన ధైర్యముగా నిలబడినట్లుగా మీ కృపను అనుగ్రహించని నా తండ్రి. మీకు స్తోత్రం. రాజు ఎదుట ఎస్తేరు ఏ విధంగా అయితే దయను పొందుకుందో నాయన, హేగే నిర్ణయించిన అలంకారము కాక మరి ఏమీ ఆమె కోరలేదు నా తండ్రి. అయ్యా మేమందరము కూడా నాయన పరిశుద్ధాత్మ దేవుడికి అప్పగించుకొని నాయన అయ్యా స్తోత్ర నాయన మీరు అలంకరించిన అలంకారము కాక నాయన మేమేది కోరక నా తండ్రి మీ సన్నిధిలో నాయన దీన మనసు కలిగిన వస్త్రము ధరించుకొని అయ్యా మేమందరం మీ ఎదుట నిలబడినట్లుగా మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రం నాయన. ఎందరైతే తీర్మానం కలిగి ప్రార్థన చేసుకున్నారో ప్రభా యేసయ్యా మీకు స్తోత్రం. ఒక్కొక్కరి నా తండ్రి హృదయంలో నీరు కట్టి వాక్యము ఫలించినట్లుగా మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు. వాక్యము చెప్పిన మీ సేవకులను మీరు అభిషేకించినందుకై మీకు స్తోత్రాలు నాయన. ఈ ఆరాధనలో పాలు పొందిన ఒక్కొక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మీరు ప్రత్యక్షమైనప్పుడు నా తండ్రి యేసయ్యా మహిమగల కిరీటముగా నాయన మేము ధరించుకొని మీ ఎదుట నిలబడినట్లుగా మీ కృపను అనుగ్రహించి సహాయం చేయమని మా యొక్క ప్రాణాత్మ దేహాన్ని పరిశుద్ధపరచి పవిత్రపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకును ప్రభువునందు కొనసాగుతున్న ప్రతి ఒక్కరికి ఆయన కిరీటాలు ఏర్పాటు చేసి ఆ రాజ్యానికి ప్రభు అందరినీ కూడా సిద్ధపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను.